वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलि प्रणतोऽस्मि। ओम शांति शांति शांति। ओम शांति शांति శాంతి. చేతులు వెనక్కి పెట్టి ముందుకు వంగి నుదురు నానించే ప్రయత్నం చేయండి. నేను భూమి వంటాను, భూమి వంట రైట్. స్లోగా లేవాలి, స్లోగా లేవాలి. కూర్చుని ఆసనాలు చేద్దాం మనం. ఓకే, మొదలు వజ్రాసనం. అందరూ మామూలుగా సమస్యలు కాళ్ళు బయటకు పెట్టి మామూలుగా వచ్చేస్తే ఇది సమతల స్థితి అంటాము. ఇది ఆసనం కూర్చొని చేసే ఆసనాలకి చక్కగా కూర్చోవాలి, చేతులు చక్కగా ఉండాలి. ఇది ఫస్ట్ వజ్రాసనం. వజ్రాసనంలో ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళండి, మలుస్తూ. కుడి కాలు తీసుకెళ్ళండి, రెండు కాళ్ళు మడిమలు విడిపోయి ఉంటాయి, వేళ్ళు బొట్టన వేళ్ళు కలిసి ఉండాలి. రెండు తొడల పైన రెండు చేతులు ఉంచండి, వెన్నెముక చక్కగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, చక్కగా బ్యాక్ స్ట్రైట్. చార్లో చక్కలు వేస్తాం అంతే, చార్. ఇది వజ్రాసనం. ఈ ఆసనాన్ని భోజనం చేసిన తర్వాత కూడా వేయచ్చు. ఆసనాలు భోజనం చేసిన తర్వాత చేయొద్దు అసలు. ఈ ఒక్క ఆసనాన్ని మాత్రం మనం భోజనం చేసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు చేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది, జీర్ణమైతే ఆహారం. 5 మామూలు బాడీ లూజ్. చేతులు తీస్తాము. కుడి కాలు కుడి వైపు నుంచి తీసుకురండి. ఇది వజ్రాసనం. ఓకే, తర్వాత ఉష్ట్రాసనం చేద్దాం. ఇప్పుడు చేసింది ఏమాత్రం మనం చేసింది వజ్రాసనం. వజ్రాసనం. రెండోది ఉష్ట్రాసనం. ఉష్ట్రం అంటే ఒంటె మాదిరిగా ఉష్ట్రాసనం. ఇప్పుడు మన వజ్రాసనంలో మాదిరిగా కాలు తీసుకురండి, ఎడమ కాలు మొదట. కుడి కాలు కుడి వైపు తీసుకురండి. 3 మోకాళ్ళ పైన చక్కగా లేవండి, రెండు మోకాలు కల్పించండి. 4 కుడి కాలు మడిమ మీద కుడి చెయ్యి, ఎడమ మడి మీద ఎడమ చెయ్యి నుంచి ప్రయత్నం చేయండి. బ్యాక్ వెనక్కి వంచాలి, ముందుకు నడుమును తీసుకెళ్తూ తల వెనక్కి వాల్చాలి. ప్రయత్నం చేయండి. ఇది ఉష్ట్రాసనం. రైట్. ఈ స్థితిలో కూడా సాధ్యమైనంత ఒక 1 మినిట్ మ్యాక్సిమం ఉండగలగాలి. మెల్లమెల్ల 30 సెకండ్లు అట్లా ఉండగలగాలి. ప్రయత్నం చేయాలి. 5 చక్కగా లేస్తాం, చక్కగా లేస్తాం. కూర్చుంటాం. 7 కుడి కాలు మొదలు, 8 ఎడమ కాలు. స్వస్థ, ఫ్రీ, రిలాక్స్. ఉష్ట్రాసనం చేశాం కదా. ఉష్ట్రాసనం వల్ల లాభం ఏంటంటే బ్యాక్ పెయిన్స్ అటువంటి వాళ్ళు ఉన్నట్టు చేస్తే బ్యాక్ పెయిన్స్ ఉండవు. బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు వెనక్కి వంగి ఆసనాలు చేస్తే బాగుంటుంది. ఉష్ట్రాసనం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తే చాలా లాభం. ఉష్ట్రాసనం. పశ్చిమోత్తానం. సావధానం. చేతులు మెల్లగా పక్కన తీసుకెళ్ళండి. పైకి తీసుకెళ్ళండి. 3 ముందుకు. పశ్చిమోత్తానాసనం ప్రయత్నం చేయండి, ఒకేసారి రాదు. 4 బొట్టన వేలను అందుకునే ప్రయత్నం చేయండి, మోకాళ్ళు వంచకుండా. ఎంత వీలైతే అంత ప్రయత్నం, స్లోగా చేయాలి. ఆసనాలు ఎప్పుడు కూడా బలవంతంగా ఫోర్స్ చేసి ఇబ్బంది పడొద్దు. ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయాలి, మోకాళ్ళు వంచకుండా ప్రయత్నం చేయండి. పశ్చిమోత్తానాసనం. దీనివల్ల కూడా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత పొట్ట కండరాలు కరిగిపోతాయి. రోజు చేయడం వల్ల పొట్ట కండరాలు కరిగిపోతాయి, జీర్ణశక్తి పెరుగుతుంది. 5 నెమ్మది చేతులు వదిలిపెట్టండి. చేతులు పైకి. 7 8 స్వస్థ, ఫ్రీ, రిలాక్స్.
అలాగే పడుకోండి. బోర్లా తిరగండి. నువ్వు పక్కకు రా. బోర్లా తిరగండి. రెండు చేతులు ఇలా పెట్టుకొని ఈ తల దాని తల మీద పెట్టు, ఇలా పెట్టండి. రెండు చేతులు ఇలా పెట్టి తలను పెట్టి ఉంచండి. నువ్వు కొంచెం పైకి తిరుగు. మొగడు కొద్దిగా నువ్వు కూడా కొంచెం ముందుకు, నువ్వు కొంచెం ఆడతారు. రైట్. ఇప్పుడు శలభాసనం చేస్తాం మనం. శలభం అంటే మిడత. శలభాసనం చేస్తాం. మీ రెండు చేతుల్ని, ఎడమ చేతిని ఎడమ తొడ కింద తీసుకురండి. మామూలుగా ఇలా తీసుకురావాలి. ఎడమ చేతిని ఎడమ తొడ కింద, కుడి చేతిని కుడి తొడ కింద. ఓకే. ఇప్పుడు రెండు కాళ్ళని, మోకాళ్ళు వంచకుండా ఎంత వీలైతే అంత పైకి లేపాలి. రెండు కాళ్ళు లేపండి, వీలైనంత లేపాలి. దృష్టి ముందుకే పెట్టండి. గదవ మీద, గదవ నేల కానుంచి చక్కగా ఉండాలి. మోకాళ్ళు వంచకుండా. ఇది శలభాసన. ఇది దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తొడ కండరాలకు బలం, శక్తి వస్తుంది. ఓకే. ఎంత వీలైతే అంత మోకాళ్ళు వంచకుండా. పాంచ్. కాళ్ళు కింద పెట్టేసేయండి. చేతి తొలగించండి. మామూలుగా ఇది మకరాసనలో, ఇది ఇప్పుడు పడుకునేది మకరాసనం. ఇది మామూలుగా ఫ్రీగా రిలాక్స్. ఇప్పుడు పడుకోవడం కూడా మకరాసనం. రెండు పాదాలు, వేళ్ళు విడిపోతాయి, మడివెలు కలిసి ఉండాలి. వేళ్ళు విడిపోతాయి, మడివెలు కలిసి అలా ఫ్రీగా పడుకోవడమే. ఇది ఆసనాలు చేసేటప్పుడు శవాసనలో, ఈ మకరాసనలో కూడా బాడీకి రెస్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఒక ఆసనానికి మధ్యన రెస్ట్ ఉండాలి. ఉంటే ఇప్పుడు చేస్తుంది. ఓకే. నెక్స్ట్ భుజంగాసనం చేద్దాం. ఓకే. రెండు చేతులు ఛాతి పక్కకు తీసుకురండి. ఛాతి పక్కకు పెట్టండి. ఇలా. ఇప్పుడు ఎంత వీలైతే అంత నడుము పై భాగాన్ని పైకి లేపాలి. చేతుల మీద భారం వేయకుండా నడుము లేపండి. పైకి చూడడమే. నడుము పై భాగాన్ని కాళ్ళు అలాగే కిందకు ఉంటాయి. చేతులు వెనక్కి పెట్టండి, లేకపోతే ఇలా పట్టుకొని వెనక్కి కట్టండి. ఇప్పుడు ఎంత వీలైతే అంత మీకు ముందు భాగాన్ని లేపాలి. కాళ్ళు లేపొద్దు, కాళ్ళు అలాగే నిలకుండా. ఎంత వీలైతే అంత ఆకాశాన్ని చూడాలి. మ్యాక్సిమం నడుము లేపి ఆకాశాన్ని చూడాలి. శ్వాస నెమ్మదిగా ఉండాలి. భుజంగాసనం. భుజంగం అంటే పాము పడగవి పైకి లేచినట్టుగా పైకి లేవడం. శ్వాస నెమ్మదిగా. స్లోలీ మెల్లగా చేతులు తీయండి. నెమ్మదిగా పక్కకు పెట్టేసేయండి. స్లోలీ కమ్ అవుట్. రిలాక్స్. మళ్ళీ మకరాసనంలోకి వచ్చి రిలాక్స్, రెస్ట్. తరువాత ధనురాసనం చేస్తాం మనము. ధనురాసనం ధనుస్సు మాదిరిగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు, ప్రయత్నం. ఓకే. ధనురాసనం, ధనుస్సు బాణం మాది. ఓకే. రెండు మోకాళ్ళు వంచుతూ తొడ దగ్గర తీసుకురండి. రెండు పాదాలను ఎడమ చేతితో ఎడమ పాదాన్ని, కుడి చేతితో కుడి పాదాన్ని అందుకొని బయట నుంచి అలా. ఇప్పుడు ఏం చేయాలంటే అటు కాళ్ళని లేపాలి, ఇటు తలను లేపాలి, పైకి చూడాలి. బాణం మాదిరి చేయాలి బాడీని. ప్రయత్నం చేయండి. రైట్. ఇది ధనురాసనం. ఓకే, గుడ్. ఈ స్థితిలో కూడా ఒక 30 సెకండ్లు అట్లా ఉండగలగాలి. పైకి ఆకాశాన్ని చూడండి. స్లోలీ మెల్లగా కిందికి వచ్చేసేయండి. చేతులు వదలండి. కమ్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఆసనాలు ఎప్పుడైనా తొందరపడి చేయకూడదు. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా చేయాలి. మకరాసనంలో పడుకోవాలి. వెళ్ళకిలా తిరగండి. అలాగే పడుకోవడం. శవాసనం. ఇప్పుడు అర్ధనావాసం చేస్తాం. ఓకే. శ్వాస పీల్చు, చేతులు వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ నడుము పైభాగాన్ని లేపండి. చేతులు ముందు తీసుకురండి.
కమ్ అప్ స్లోలీ పైకి తీసుకురండి. నడు పైభాగం లేపాలి. ఆ విధంగా పైభాగం నడు పైభాగం లేపాలి ఇలా. ఇది అర్ధనావాసం. ఎంత వీలైతే అంత నడువు పైభాగం 2 పాదాలు కలిపి ఉంచాలి. అర్ధనావాసన్. స్లోగా ఉండాలి శ్వాస. స్లోలీ కమ్ డౌన్. రిలాక్స్ రిలాక్స్. పరిపూర్ణ నావాసం. ఓకే, చేతులు మీ శరీరం పక్కకు పెట్టండి. శ్వాస వీలుతూ నెమ్మది చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస వీలుతూ పైకి తీసుకెళ్ళండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కాళ్ళు లేపాలి, నడుము లేపాలి, మోకాలు వంచకుండా. కమ్మ శ్వాస వదులుతూ స్లోగా. ఓకే, పాదాలు లేపాలి, అంత లేపొద్దు, మామూలుగా అంత. ఆ విధంగా నావ మాదిరిగా ఉండాలి బాడీ. మోకాలు వంచకుండా నావ మాదిరిగా ఉండాలి. ఓకే, స్లోలీ కమ్ డౌన్. రిలాక్స్. ఇది పరిపూర్ణ నావ. రిలాక్స్. మెల్లగా లేవండి. నిలబడి చేసే ఆసనాలు ఒక 2-3 సేపు. నిలబడి చేసే ఆసనాలు చేద్దాం. ఇష్టం అర్ధకటి చక్రాసనం. చెయ్యి ఎడమ చెయ్యి పక్కన తీసుకెళ్ళి నెమ్మది ఎడమ చెయ్యి పక్కన తీసుకెళ్ళండి. స్లోగా పైకి తీసుకెళ్ళండి. 3 పైకి లాగండి. 4 ఎంత వీలైతే అంత కుడివైపు ఉంది. మ్యాక్సిమం ఉండాలి. శ్వాస నెమ్మదిగా ఉండాలి. స్లో బ్రీతింగ్. ఈ స్థితిలో 30 సెకండ్స్ నుంచి 1 నిమిషం పాటు ఉండగలగాలి. 5 చక్కగా లేదు. చేయి మళ్ళీ చేతిని పైకి లాగండి. 7 8 నెమ్మది కింద తీసుకో. 9 కుడివైపు తప్పకుండా ఎడమ ఒకవైపు చేసినామంటే ఇంకొక వైపు తప్పకుండా చేయాలి. 10 11 పైకి లాగాలి. 12 ఎంత వీలైతే అంత. శ్వాస నెమ్మది. 13 చక్కగా 14 పైకి లాగుతుంది. 15 16 ఆరమ స్వస్థ. ఇది అర్ధకటి చక్రం. దీనివల్ల కూడా ఈ నడువు దగ్గర ఉండే కొవ్వు కరిగిపోతుంది. వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాదహస్త సమస్థితి. 2 పాదాలు. 8 నెమ్మది చేతులు పక్కలకి. 2 పైకి తీసుకెళ్ళండి. 3 90 డిగ్రీలు ఉండే విధంగా శరీరాన్ని వంచండి. 4 మోకాళ్ళు వంచకుండా ఎంత వీలైతే అంత. అసలు యాక్చువల్గా పాదాలు అందుకోవాలి, మోకాళ్ళకి తల తగలాలి, కానీ రాదు. అంత సాధ్యం కాదు, అంత ఈజీ కాదు అది. ఇప్పుడు ఎంత వీలైతే అంత ప్రయత్నం చేయండి అంతే. శ్వాస నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ క్రమక్రమంగా కొద్ది రోజులకు వీలైతే వస్తుంది. అంత ఈజీగా రాదు. బట్ ఈ ఆసనం ప్రయత్నం చేస్తే ఫలితాలు అయితే సేమ్ ఉంటాయి. పూర్తి ఆసనం రాకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితాలు అయితే సేమ్ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా అంతే. జీర్ణశక్తి పెరుగుతుంది, కొవ్వు కరిగిపోతుంది ఇక్కడ పొట్ట దగ్గర, నడుము దగ్గర. 5 ముందుకు చేతులు. 6 పైకి వేస్తాం. 7 పక్కలకి. 8 ఆరం స్వస్థ. తర్వాత సమస్థితి. 2 పాదాలు కలిపి అర్ధ చక్రాసనం చేద్దాం. నిలబడే అర్ధ చక్రాసనం. 8 నడుము మీద చేతులు. 2 ఎంత వీలైతే అంత నడుమును వెనక్కి వంచాలి. 3 తలను కూడా పూర్తిగా వెనక్కి వాల్చండి, మోకాళ్ళు వంచకుండా. ఈ స్థితిలో ఎంత వీలైతే అంతసేపు ఉండొచ్చు మనం. దీనివల్ల కూడా అంతే బ్యాక్ పెయిన్ ఇటువంటి చాలా ఫలితాలు ఉంటాయి. వెన్నెముక చాలా ఇబ్బంది లేకుండా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. 4 తలను లేపుతాం. 5 నడుము చక్కగా చేస్తాం. 6 చేతులు తీస్తాం. ఆరమ స్వస్థ.
ఆసనాలు యాక్చువల్గా అయితే ప్రతి ఆసనానికి మధ్యన కొన్ని సెకండ్లు కనీసం ఒక 1 మినిట్ గ్యాప్ ఉండాలి. వరుసగా చేసే కంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేయాలి. ఇప్పుడు శవాసనలోకి ఆసన అన్నీ అయిన తర్వాత తప్పకుండా శవాసనం చేయాలి. బాడీకి చాలా రెస్ట్ అవసరం. శవాసనం చేద్దాం. సావధాన సమ స్థితి రమ సమతల స్థితి 1 2 3 పడుకోండి. రిలాక్స్. 2 చేతులు ఆకాశం వైపు ఉంటాయి, ఫ్రీగా ఆకాశం వైపు. 2 పాదాలు పక్కకే, మన శరీరం పక్కకే ఉండాలి. చేతులు ఆకాశం వైపు చూస్తుంటే అరచేతులు లూజ్, బాడీలో లూజ్ ఉండాలి. ఏమీ స్టిఫ్నెస్ ఉండకూడదు. రోజు వదిలి పెట్టేసేయాలి. ఏమి ఇలా అలా బిగుతుగా ఉండదు. కళ్ళు మూసుకోవాలి. మొత్తం బాడీకి రెస్ట్ ఇవ్వాలి. అరచేతులు ఆకాశం వైపు చూస్తుండాలి. కళ్ళు మూసుకోండి. గివ్ ద రెస్ట్. పాదాలు కూడా విడిపోతాయి ఫ్రీగా. శ్వాస నెమ్మదిగా గమనించండి. శ్వాస మనం లోపలికి పీల్చినప్పుడు ఒక కొత్త శక్తి మనకు వస్తున్నట్టు అనిపిస్తుంది. గమనించండి. బయటికి వెళ్ళినప్పుడు మనకు ఒక రిలాక్స్ అనమాట. అలసట అంతా తగ్గినట్టు అనిపిస్తుంది. గమనించండి, మీరు అది అర్థమవుతుంది మనకు. అలాగే కళ్ళు మూసుకొని నేను చెప్తుంటాను, అక్కడికి మీ దృష్టిని తీసుకురావాలి. మీ పాదాల మీద తీసుకురండి దృష్టి. పాదాలకి రెస్ట్. 2 పాదాలకి విరామం, రెస్ట్. మడిమలకు రెస్ట్. కాలి పిక్కలకు రెస్ట్. మోకాళ్ళకు రెస్ట్. కాలి తొడలకి 2 తొడలకి విరామాన్ని రెస్ట్ ఇవ్వండి. 2 చేతులు, వేళ్ళు చక్కగా అవసరం లేదు, ఫ్రీగా మంచి మామూలుగా ఉండాలి, ఫ్రీగా. నడుము పై భాగాన్ని, నడుముకి రెస్ట్ ఇవ్వండి పూర్తిగా. ఇప్పుడు నడుము కింది భాగానికి మనము రెస్ట్ ఇచ్చాము, ఓకే, విశ్రాంతి ఇచ్చాము. ఇప్పుడు ఇంకా శ్వాసను బాగా పీల్చి ఒకసారి ఏం చేయండి, అని ఉచ్చరించాలి. బాగా పొట్ట నిండా గాలి పీల్చి అని ఉచ్చరించండి. బాగా శ్వాస పీల్చండి, ఉచ్చరించి ఆకారం, ఆకారం. పూర్తి విశ్రాంతి లభించింది నడుము కింది భాగాన్ని. ఇప్పుడు అలాగే మీ దృష్టిని నడుము పైకి, పొట్టకు విశ్రాంతినివ్వండి. నాభి అంటే బొడ్డు విశ్రాంతి. ప్రక్కటెముకలకు 2 రిబ్స్, ఎడమ పక్క కుడి పక్క ప్రక్కటెముకలకు విశ్రాంతినివ్వండి. వెన్నెముకకు పూర్తి విశ్రాంతినివ్వండి. బ్యాక్, వీపుకి వెన్నెముకకి విశ్రాంతి. ఛాతీకి విశ్రాంతినివ్వండి. ఛాతీ ఎడమ పక్క, ఛాతీ కుడి పక్క విశ్రాంతి. ఇప్పుడు మీ చేతుల్ని మీ దృష్టిని చేతి వేళ్ళ మీద తీసుకురండి. చేతి వేళ్ళకు పూర్తి విశ్రాంతి. అరచేతికి విశ్రాంతి. ముంజేతులకు విశ్రాంతి. మణికట్టులకు విశ్రాంతి. మోచేతులకు విశ్రాంతినివ్వండి. భుజాలకు విశ్రాంతి. మెడకు విశ్రాంతినివ్వండి. రిలాక్స్. ఇప్పుడు ఒకసారి బాగా శ్వాస పీల్చి ఊ అంటూ ఉకారాన్ని ఉచ్చరించండి. బాగా శ్వాస పీల్చడం మొదలు. ఊ అని ఉకారాన్ని ఉచ్చరించండి. స్టార్ట్ చేయండి. బాడీలో ఇప్పుడు
మధ్య భాగానికి అంటే నడుము పై భాగము తల క్రింది భాగానికి విశ్రాంతినిచ్చాం మనం. విశ్రాంతి లభించింది శరీరానికి. ఇప్పుడు అలాగే మీ దృష్టిని గదవ పైకి తీసుకురండి. గదవకు విశ్రాంతి, పెదవులకు విశ్రాంతి, ఎడమ దవడ కుడి దవడకు విశ్రాంతి, ఎడమ చెంప కుడి చెంపకు విశ్రాంతి, ముక్కు నాసిక రంధ్రాలకు విశ్రాంతి, రెండు చెవులకు ఎడమ చెవి కుడి చెవి విశ్రాంతి, రెండు కళ్ళకు విశ్రాంతి, నుదురు భాగానికి విశ్రాంతినివ్వండి. అట్లే ఎడమ కణత కుడి కణత విశ్రాంతి, తల వెనుక భాగానికి విశ్రాంతి. కూర్చొని వజ్రాసనం కానీ సుఖాసనం కానీ కళ్ళు మూసుకొని కూర్చొని అలాగే నమస్కారం ముద్ర. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి నెమ్మదిగా చేతులు వెనక్కి పెట్టి భూమి వందలు ముద్రను నిలకానికే ప్రయత్నం చేయండి. లేచి కళ్ళు ఇప్పుడు తిరగకండి. మొత్తము చేతులు బాగా రాయండి. ఇప్పుడు రెండు వాళ్ళ చేతులు బాగా రాయండి. బాగా వేడి పుట్టే విధంగా రాయండి. పైకి లేవండి. రాసి మీ కళ్ళ కట్టుకొని బాగా ఒత్తు మామూలుగా కప్పి కళ్ళని కట్టుకొని మీ అరచేతులను కళ్ళు తెరిచి అరచేతులనే చూడాలి. బయటకు ఎక్కడ చూడాలి, అరచేతులు మాత్రమే చూడాలి. ఓకే, దాంట్లో మొట్టమొదట కపాలభాతి తప్పకుండా చేయాలి. కపాలభాతి చాలా స్ట్రాంగ్, అది బాడీకి చాలా మంచిది. ఆపరేషన్లో అటువంటివి ఏమైనా పొట్ట అటువంటి వాళ్ళు వాళ్ళు చేయకూడదు. ఓకే, అట్లా ఇబ్బంది బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. కపాలభాతి అటువంటివి లేకుండా మామూలు ఆరోగ్యవంతులు ఇది చేస్తే ఇంకా చాలా బాగా. ఎలా చేస్తాం కపాలభాతి అంటే శ్వాస పీలుస్తాము. మొదలు కపాలభాతి చేస్తాం మనం. అన్ని చేతులు నా పెట్టండి. బ్యాక్ సైడ్ శ్వాస పీలుస్తూ మొట్టమొదట ప్రార్థన అవుతుంది. దీన్ని కూడా నమస్కారం అవుతా. ప్రాణస్యేదం చదవండి. వశే సర్వం ప్రతిష్ఠితం పుత్రాను రక్షస్వ స్త్రీశ్చ ప్రజ్ఞాశ్చ విదేహినైతి. ఓం శాంతి 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 శాంతి.
భారతదేశం చాలా విషయాలలో ప్రపంచానికి జ్ఞానాన్ని అందించింది. ముఖ్యంగా వైద్య విధానానికి వస్తే ఆయుర్వేదం చాలా ముఖ్యమైనది. అయితే దాంతోపాటు శారీరకమైనటువంటి వికాసము, శారీరకమైనటువంటి ఆరోగ్యము, మానసికమైనటువంటి వికాసము, మానసికమైనటువంటి ఆరోగ్యము, ఈ రెండింటికి సమన్వయం చేస్తూ శరీరానికి, మనస్సుకు ఈ రెండింటిని కూడా సమన్వయం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేది, చక్కటి వ్యక్తిత్వాన్ని ఇచ్చేది ఏంటంటే యోగా. ఇవాళ ప్రపంచంలో యోగాకి ఎంత ప్రాధాన్యం ఉందో మీకు తెలుసు. ఒకప్పుడు ప్రపంచానికే జ్ఞానాన్ని ఇచ్చింది మన భారతదేశం. ఒకప్పుడు అనుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి యోగాని ప్రపంచంలోని దాదాపు 170 దేశాలకు పైగా యోగాని అనుసరిస్తున్నాయి, ఆచరిస్తున్నాయి. ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకని యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించే ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అంటే ప్రపంచ దేశాలన్నీ గుర్తించాయంటే యోగాకి ఎంత ప్రాధాన్యం ఉందో మనకు అర్థమవుతుంది. యోగా వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఒక మంచి వ్యక్తిగా, అంటే అన్ని జన్మలలో జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఎన్ని జన్మించాయి. వాటిలో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి, ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తి ఎలా జీవించాలి అని చెప్పడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. జీవితంలో తన బాధ్యతను గుర్తిరిగి ఒక దేశభక్తుడిగా, ఒక మంచి కుమారుడిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి అన్నగా, సోదరుడిగా, ఈ విధంగా ఏ రకంగా చూసినా కూడా ఒక వ్యక్తి సమాజంలో ఎలా జీవించాలి, తన జీవితాంతం ఏ విధంగా ఉంటూ తన జీవితాన్ని ముగించాలి అనే సందేశాన్ని మనం యోగా ద్వారా నేర్చుకుంటాం. కాబట్టి అట్లా కేవలం మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యమే కాకుండా సమాజాన్ని కూడా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దాలంటే యోగా ఒక మంచి సాధనం, ఆయుధం. మనమంతా కూడా యోగాని కనుక ప్రారంభించి ఎవరికి వాళ్ళే యోగా చేయడం ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు చేయొచ్చు. చక్కగా శిక్షణ పొందిన తర్వాత మొట్టమొదట శిక్షణ పొందాలి, గురువు సమక్షంలో శిక్షణ పొందాలి. తర్వాత ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా చేసుకుంటూ యోగా సాధన ద్వారా మంచి వ్యక్తి, మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము రేపు ఇంటర్నేషనల్ యోగా డే రేపు ఉంది. కాబట్టి అంతా కూడా ఈ సందర్భంగా ఒకసారి యోగాను గుర్తు చేసుకొని యోగా సాధన చేస్తూ ఒక మంచి జీవితాన్ని గడుపుతూ సమాజాన్ని కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.